శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పాతకుంకం వద్ద డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయి డిస్ట్రక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పోలీస్ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశగా గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేయాలనే ఆలోచనతో ముందుకు వెళుతున్నామని ఐజీ గోపీనాథ్ జెట్టి చెప్పారు. గత 8 నెలలుగా ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో విస్తృతంగా దాడులు, తనిఖీలు చేపట్టి 32,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 2,050 మందిని అరెస్టు చేశామని, ఇందులో 770 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని ఆయన వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురమన్యం జిల్లాల పరిధిలో గత 3 నెలల కాలంలో వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని ఈ సందర్భంగా దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం, పార్వతీపురమన్యం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.